90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి అంటే ఎన్నెన్ని జ్ఞాపకాలో, ఎన్నెన్ని అనుభవాలో, ఎన్ని ఆనందాలో, ఎన్నెన్ని అపూర్వ కార్యక్రమాలో. మాటలై, పాటలై, సంగీతమై, సాహిత్యమై, ఒకసారి జానపదమై, మరొకసారి లలిత సంగీతమై, ఇలా విభిన్న అంశాల మేలు కలయిక రేడియో అంటే. మన ఇంట్లో ఓ భాగమైన ఈ విజ్ఞాన వినోదాల సమాచారాల మిత్రుని గురించి ఈరోజు మనతో మాట్లాడుతున్నవారు గతంలో కడప కేంద్రంలో ప్రోగ్రాం హెడ్గా పనిచేసిన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు. ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. 90 ఏళ్లు అయిన సందర్భంగా, అంటే ఆల్ ఇండియా రేడియో అనే రేడియో వ్యవస్థ 90 ఏళ్లు అయిన సందర్భంగా మీ అందరినీ ఇలా కలుసుకోవడం చాలా ఆనందదాయకం. ఈ 90 ఏళ్ల ప్రస్థానం గురించి నా వరకు నేను గుర్తు చేసుకోవాలంటే చాలా విషయాలు కడప గురించి చెప్పుకోవాలి. కడప ఆకాశవాణికి ఒక ప్రత్యేకత ఉంది. 1963 జూన్ 17 కడప ఆకాశవాణి వచ్చింది. అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మన రాష్ట్రంలో వచ్చిన తొలి ఆకాశవాణి కేంద్రం. ఎందుకంటే అంతకుముందు 68 డిసెంబర్ 1న విజయవాడ స్టేషన్ వచ్చింది. 1950 ఏప్రిల్ 1న నైజాం రేడియో ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ గా రూపాంతరం చెందింది. కడప ఆకాశవాణి తర్వాత విశాఖపట్నం ఆకాశవాణి వచ్చింది. కనుక కడప ఆకాశవాణికి ఆ ప్రత్యేకత ఉంది. నా అనుబంధం గురించి చెప్పుకోవాలంటే ముందుగా అనంతపురం జిల్లా వాసిగా 7-8 ఏళ్ల వయసులో నేను తొలిసారి రేడియో మా ఇంటికి వచ్చింది. కనుక అప్పటి నుంచి రేడియో అంటే నాకు కడప ఆకాశవాణి అని అనిపిస్తుంది. కడప ఆకాశవాణి అంటే నాకు ఆల్ ఇండియా రేడియో, ఆల్ ఇండియా రేడియో అంటే కడప ఆకాశవాణి. 36లో మనం అనుకుంటున్నాం కదా, అప్పట్లో భారతదేశపు అక్షరాస్యత 10% కూడా లేదు. పోనీ స్వతంత్రం వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది అంటే అది 20కి ఇంకా ఎగబాకలేదు. అటువంటి పరిస్థితిలో ఈ సమాజానికి సంస్కారం, భాష, పరిజ్ఞానం ఇలాంటివన్నిటినీ జోడించి కొత్తగా స్వాతంత్రం పొందిన దేశానికి యోగ్యులైన పౌరుల్ని తయారు చేయడంలో ఆకాశవాణి అంటే దేశవ్యాప్తంగా ఉన్న ఈ ప్రసార కేంద్రాలు, ఆ ప్రసార కేంద్రాల ద్వారా కృషి చేసిన సిబ్బంది, ఈ సిబ్బందికి సహకరించిన ఎంతో మంది, లక్షలాది మంది కళాకారులు, వీరందరూ మన ఆకాశవాణి ద్వారా ప్రజలకు సేవ చేశారు. ప్రజలు నిత్యం, అది వ్యవసాయం కావచ్చు, లేదా ఆరోగ్యం కావచ్చు, లేదా విద్యాబుద్ధులు కావచ్చు, లేదా సాహిత్య సంస్కారం కావచ్చు, వీటికి మించి వినోదం, అది జానపద సంగీతం కావచ్చు, లేదా సినిమా సంగీతం కావచ్చు, మరొకటి కావచ్చు, ఇవన్నీ కూడా ఆకాశవాణి ద్వారా పొందాయి. ఇక ఉద్యోగిగా కడప ఆకాశవాణితో నా అనుబంధం అంటే కడప ఆకాశవాణి 2012-13 ప్రాంతంలో తన స్వర్ణోత్సవాన్ని జరుపుకుంది. ఆ స్వర్ణోత్సవ సంవత్సరంలో కొన్ని నెలల పాటు నేను కడపలో ప్రోగ్రామ్ హెడ్ గా, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా సేవలందించే అవకాశం నాకు కలిగింది. 2012 అక్టోబర్ నుంచి 2013 మే వరకు నేను అందించే అవకాశం కలిగింది. అందరికీ గుర్తొచ్చే కార్యక్రమం అన్నమయ్య పదగోపురం. నిజానికి తొలుత సీమ కథలు సింగనేని నారాయణ గారు సంపాదకత్వం వహించిన 4 జిల్లాలకు సంబంధించిన కథల్ని ధారావాహికంగా చదివించాము. పుష్పరాజు, రామమోహన్ కుమార్, రవికుమార్, వనజ, మంజులగిరి, మొత్తం 5 మంది పాల్గొన్నట్లు గుర్తు. ఆకాశవాణి ఉద్యోగి శంకరం మంచి సత్యం అమరావతి కథలు మన కడప ద్వారా మళ్లీ పఠింపజేశాము. మంజులాదేవి గారు తను ప్రాణం పోసి ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. రాయలసీమ అనగానే గుర్తుకొచ్చేది పెన్నా నది. పెన్నా పేరున రాయలసీమలో 2 గొప్ప సాహిత్య సృజనలు జరిగాయి. తొలుత పెన్నేటి పాట లోని విషయం గారు రాశారు. పి రామకృష్ణారెడ్డి, తులసి కృష్ణ వారి పేరు. ఆయన పెన్నేటి కథలు అని ఒక 10 కథల దాకా రాశారు, ప్రసారం చేశారు. అలాగే తేనె జల్లు అని ఒక కార్యక్రమం, ఆ కార్యక్రమాల్లో ముఖ్యమైన విషయాల్ని మనము అందులో ప్రస్తావిస్తూ ఆ రికార్డింగ్ కొంత వినిపిస్తూ సంభాషణలాగా చేసే కార్యక్రమం.
అది కూడా చాలా చక్కగా చాలా కాలం ఏ తెలుగు ఆకాశవాణి వినపడినంత రీతిలో కడప ఆకాశవాణి బయట వినపడుతుంది. ఆ విషయం నాకు తెలుసు. ఈ ప్రాంతం ఈ వారం అని అంటే ఒక దశాబ్దం పాటు అది ప్రసారమైనట్టు నాకు సమాచారం ఉంది. పెళ్ళేటి పాట అది 1956 లో విద్వాన్ విశ్వం గారు రచించారు. అది చాలా హాయిగా నడిచే కావ్యం. ఇది అన్నమయ్య పదగోపురం కార్యక్రమం పేరు ఎంత గొప్పగా ఉందో కార్యక్రమం కూడా అదే స్థాయిలో భాషించింది. కేవీ రమణాచారి గారు ఎంతో ఆత్మీయతతో నా మీద శ్రద్ధ తీసుకుని టీటీడీ అధికారులతో పరిస్థితి చేసి స్పాన్సర్షిప్ ఆయన సంపాదించి పెట్టారు. కడప ఆకాశవాణి 50 ఏళ్ల పండుగ జరుగుతున్న సమయంలో నేను వచ్చాను. అందులో కొన్ని కార్యక్రమాలు చేసే అవకాశం కలిగింది. భావ సమైక్యత కోసం ఒక గోష్ఠి మన ఆకాశవాణి కార్యాలయంలోనే మనము ఏర్పాటు చేసినట్టు గుర్తు. అలాగే మహిళా దినోత్సవానికి డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ అప్పుడు గుర్రాల గోపాల్ గారు ఉన్నారు. వారి తోడ్పాటుతో పెద్ద ఖర్చు లేకుండా మనం ప్రత్యేక కార్యక్రమాన్ని మన ఆకాశవాణి ప్రాంగణంలోనే చేసినట్టు. ఉగాదికి కవి సమ్మేళనం చాలా చక్కగా ఆకాశవాణి స్టూడియోలోనే చేశాము. శ్రోతల కొరత ఎప్పుడూ లేదు. అలాగే లిస్నింగ్ చాలా క్వాలిటీగా ఉండేది కనుక కొన్ని జిల్లాల్లో 2 ఆకాశవాణి కేంద్రాలు వినపడే పరిస్థితి ఉన్నప్పుడు చాయిస్ ప్రసారం నాణ్యత ఏది బాగుంటే దాన్ని ఎంపిక చేసుకునే పరిస్థితి ఉంటుంది. మనం ఉన్నప్పుడు ఆకాశవాణి కడపని ఎంపిక చేసుకోవడం మనం గమనించవచ్చు. ఆకాశవాణి ప్రస్థానంలో ఎంతో మంది అధికారులు పాల్గొన్నారు. మన కడప ఆకాశవాణిలో కూడా చాలా మంది ప్రఖ్యాతులు అక్కడ పనిచేశారు. చాలా ప్రత్యేకంగా అక్కడ సేవలు అందించారు. ఆ 4 జిల్లాలకి అంటే ఒకప్పుడు 4 జిల్లాలు ఇప్పుడు 8 జిల్లాలు ఈ ఎక్కువ ఈ ప్రసార సేవ చేసి యోగ్యులైన పౌరులుగా తయారు చేయడానికి రకరకాలుగా అవసరాలు బట్టి ఆకాశవాణి విభాగాలు పన్నుతూనే ఉంది. దానికి తగ్గ కార్యక్రమాలు చేస్తూనే ఉంది. ఉడతా భక్తిగా దశలో కొంతకాలం సేవ అందించే అవకాశం కలిగింది. ఈ సందర్భంలో ఈ కార్యక్రమం వింటున్న శ్రోతలందరికీ శుభాకాంక్షలు. అలాగే ఈ సమయంలో కడప ఆకాశవాణి కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందికి, వారు రెగ్యులర్ సిబ్బంది కావచ్చు లేదా ప్యానెల్లో ఉంటూ క్యాజువల్ అసైన్మెంట్ మీద వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా ఆకాశవాణి సిబ్బంది అందరికీ మరోసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం, సెలవు. ఇంతవరకు రేడియోతో తమకున్న అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకున్నవారు గతంలో కడప కేంద్రంలో ప్రోగ్రాం హెడ్గా పనిచేసిన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు.